నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిరక్షణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక గ్రామంలో కళారూపాల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఎలా వస్తుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్యూర్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ నవీన్, సంస్థ సిబ్బంది, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాడు హెచ్ఐవి వైరస్ అనేది 4 మార్గాల వల్ల వస్తుంది. అవి ఏంటంటే, ఒకటి అసురక్షిత లైంగిక సంబంధాలు, అంటే రక్షణ లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల వస్తుంది. కలుషితమైన సూదులు సిరంజుల వల్ల వస్తుంది. కలుషితమైనటువంటి రక్త మార్పిడి వల్ల వస్తుంది. మరి అంతేకాకుండా హెచ్ఐవి ఉన్నటువంటి తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు కూడా వస్తుంది. అందుకనే హెచ్ఐవి బారిన ఎవరు కూడా పడకుండా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి సహకారంతో, జాతీయ వారి సౌజన్యంతో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామాల తిరుగుతూ హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రజలందరూ కూడా వారి హాట్స్పాట్లు ఏదైతే ఉన్నాయో, లేబర్ అడ్డాలు కావచ్చు, సినిమాల దగ్గర కావచ్చు, మరి రైల్వే స్టేషన్ల దగ్గర, ఇంకా ప్రజలు ఎక్కడైతే ఈ హెచ్ఐవి బారిన పడటానికి ఎక్కడైతే ఎక్కువ ఉంటారో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం కోసం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు కోనూరు రాము జానపద కళాబృందం స్వచ్ఛంద సేవా సంస్థ వారి తరఫున మరి గ్రామాన పల్లె సూచన కళారూపాల ద్వారా ప్రచారాన్ని విస్తృతంగా ఉదయం పూట గ్రామంలో, సాయంత్రం గ్రామంలో ఇట్లా ప్రతిరోజు కూడా చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు సారపాక గ్రామంలో సెక్యూర్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో ఈ సారపాక గ్రామంలో ఈరోజు మరి ఈ లేబర్ అడ్డాలు ఎక్కువగా మరి వలస కూలీలు ఉన్నారు కాబట్టి ఈ వలస కూలీలు ఎక్కువ మంది మరి రోజులకు వచ్చి గ్రామాలకి, పట్టణాలకి, పనులకు వచ్చి మరి వాళ్ళ భార్యలకి, భర్తలకు దూరంగా ఉన్నప్పుడు వారు కూడా వారి యొక్క నిగ్రహ శక్తిని కోల్పోయి హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి నిగ్రహ శక్తిని కోల్పోకుండా, హెచ్ఐవి బారిన పడకుండా, ఒకవేళ ఎవరన్నా నిగ్రహ శక్తిని కోల్పోయి సెక్స్లో పాల్గొనాలనుకుంటే ఎవరు తప్పు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా చేయాల్సి వస్తే నిరోధిని తప్పకుండా వాడాలని తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఈ కన్నం వాడటం వల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి. బూర్గంపహాడ్ మండలంలోని చంద్రపుల్లారెడ్డి నగర్, సుందరయ్య నగర్ వాసులకు వరద ముంపు బాధితులకు ఇంటి స్థలం ఇస్తామని చెప్పిన ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. చంద్రపుల్లారెడ్డి నగర్లో సీనియర్ నాయకులు కామ్రేడ్ ముత్యాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అవకాశంగా చేసుకుని కొంతమంది స్వార్థపరులు ఇల్లు ఇప్పిస్తామని మోసం చేశారని వారు ఆరోపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పేదలందరికీ చంద్రపుల్లారెడ్డి నగర్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు మొత్తం వరద ముంపుకు మొత్తం గురయ్యే పరిస్థితుంది. గతంలో వచ్చినటువంటి వరద ముంపుకి మొత్తం కూడా కొట్టకపోయి నిరాశ్రయంగా మిగిలిపోయినప్పుడు 10,000 ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇవ్వకపోగా, ఇండ్లకు పర్మనెంట్ స్థలాలు ఇవ్వకపోగా, కనీసం వాళ్ళు సాగు చేసుకోవడానికి పోడు భూమి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూనే ఈ కొంతమంది స్వార్థపరులు ఈ మండలంలో చంద్రపుల్లారెడ్డి నగర్ పేరుతోటి, సుందరయ్య నగర్ పేరుతోటి మొత్తం కూడా అరాచకాలు చేస్తూ ఈ పార్టీ మాదే, మా వెనకనే ఉన్నారు జనాభా, వాళ్ళు మొత్తం కూడా మా వాళ్ళే అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ అబద్ధాల కోరు మాటలు చెప్తా ఉన్నారు. ఇది ఎవరు కూడా నమ్మవద్దు. నిజమైనటువంటి చంద్రపుల్లారెడ్డి వారసులుగా కట్టుకున్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి చంద్రపుల్లారెడ్డి నగర్లోనే ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తం అధికారుల దగ్గర, కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. కాబట్టి లీస్ట్ లేని వాళ్ళు కొంతమంది మా దగ్గర ఉన్నారు, జనాభా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవెవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ భాస్కర్ నగర్ లో ఉన్నటువంటి చంద్రపుల్లారెడ్డి నగర్ గ్రామ కార్యదర్శి కామ్రేడ్ ముత్యాల సత్యనారాయణ మా పార్టీ బాధ్యుడు. కాబట్టి ఆయనతోటి ఎంఆర్ఓ కూడా మాట్లాడాడు. లిస్ట్ ఉన్నది. మీరెవరన్నా మీకు లిస్ట్ కావాలన్నా, లేకపోతే అధికారులకు ఏదైనా ఆంక్షలు ఉన్నా, లేకపోతే అభ్యంతరాలు ఉన్నా మా పార్టీ బాధ్యులు ముత్యాల సత్యనారాయణ కలవండి. అలాగే మీరు లిస్టు తీసుకోండి. ఆ గతంలో కలెక్టర్ కూడా
మేము సర్వేకి రాశాం, సర్వే ఇస్తామని చెప్పాడు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పాడు. అనేకమైనటువంటి వేల కొద్ది ఎకరాలు ఖాళీగా ఉంది, సాగు చేసుకోవడానికి భూమి లేక రోజు కూలీలో పోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సాగు చేసుకోవడానికి ఉండడానికి ప్రభుత్వ భూమిని ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. కొంతమంది స్వార్థపరులు చెప్పేటువంటి మాటల్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రపుల్లారెడ్డి నగర్, సుందరయ్య నగర్ ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలోనే నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్సాల గ్రామంలో ఇస్సాల గ్రామ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో 162వ స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా నిలయం వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీవైఎస్ఎస్ అధ్యక్షులు స్వామినాయుడు మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్తు అని చదువుకున్న యువత సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజీవైఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు నవీన్, రామ్ ప్రసాద్, విక్రమ్, కానిస్టేబుల్ రమణ, ఏ శివ, పి లక్ష్మీనారాయణ, సంతోష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వారు తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామని, ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని వివరించారు. చాలా ఇన్స్పిరేషనల్ గా వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే మీరందరూ కూడా యువకులు, సరే ఈరోజు జాతీయ యువజనోత్సవ ప్రారంభం, దానికి తోడు మొన్న జరిగిన పోటీలలో శిల్పారంభంలో రాష్ట్ర స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించడం, మరి జానపద నృత్యం, జానపద సంగీతం, పోస్టర్ మేకింగ్, స్టోరీ రైటింగ్, ఫోటోగ్రఫీ అనేక అంశాలపై నిర్వహించిన మరి తరుణంలో మొదటి స్థానంలో కానీ దీంట్లో పాల్గొన్న చాలామంది యువ సోదరులు సోదరులు కూడా రావడం, ఈరోజు యువతను ప్రోత్సాహం చేయాలనే ఈ యూత్ సర్వీసెస్ ఇవ్వాలన్న లక్ష్యం. యువతకు సంబంధించి ఇంతకుముందు సభ్యసాచి ఘోష్ గారు చాలా ఇన్స్పైరింగ్. I asked Principal Secretary Garu to speak basically because he is such a modest, a very senior officer, and he has got a great talent. So I just want him to stand and speak few words because you are a big inspiration for those young students here. So this has to be the connection between a political executive and an administrator, and also with the citizens like you. You are our, treasure of the nation and treasure of the Telangana. కొన్ని విషయాలు వారు చెప్పారు. అంటే మీ వయసులో చాలామంది కూడా మీకు కావాల్సిన అవసరాలు ఏంటి, ఇమీడియట్గా ఉద్యోగం దొరకాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజీ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి. ఇదేదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు
ఏదో కోర్స్ చెప్తా ఉన్నారు స్వామి వివేకానంద గారు చెప్పిన అంశాలని చాలామంది మధ్యలో ఉండొచ్చు, కానీ ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి మాట. ఈ నెల 20న మండపేటలో జరిగే రా కదలిరా బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. అమలాపురంలోని బాబు మరియు బాబు కన్వెన్షన్ హాల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు సభను విజయవంతం చేయమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలియజేశారు. జనసేన శ్రేణులంతా ఈ సభకు ఉత్సాహంతో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. జరిగింది. దానికి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పెతాని బాలకృష్ణ గారు, హరీష్ మాధురి గారు, అలాగే బండారు శ్రీనివాస్ గారు, పులిశెట్టి చంద్రశేఖర్ గారు, జనసేన పార్టీ నుంచి అందరం కూడా ఒక పెద్దలు యనమల రామకృష్ణ గారు, చినరాజప్ప గారు, జోయిస్ గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఈ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసుకుంటానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో, అలాగే మా సోదరుడు పెతాని బాలకృష్ణ గారు, మిగిలిన అందరూ సోదరులందరూ ఆధ్వర్యంలో ఈ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసుకుని మెండపేట సభని ఈ రాష్ట్రంలోనే అత్యంత అద్భుతమైన సభగా నిలబెట్టడానికి నా పార్టీ కూడా స్పష్టమైన, జనసేన పార్టీ నుంచి కూడా ఈరోజు ఉదయం స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ సభని అత్యంత అద్భుతమైన సభగా తీర్చిదిద్ది ఒక అత్యంత అద్భుతమైన సభగా తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈ పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ప్రతిఘటన దళాల పోరాటాల యోధుడు కామ్రేడ్ ధర్మన్న 23వ వర్ధంతి సభను ఘనంగా జరిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కాలనీ కోపెల్లిలో జరిగిన వర్ధంతి సభలో జిల్లా అధ్యక్షులు తలారి ప్రకాష్ మాట్లాడుతూ ధర్మన్న చేసిన పోరాటాల గురించి, ఆయన నడిచిన గోదావరి ప్రతిఘటనలో పోరాటాల గురించి ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేశారు. తర్వాత కలియంపూడి సుందరరావు గారు ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గారిని గురుగట్ల ముక్కారెడ్డి ఏఐకేఎంఎస్ నాయకులు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే కారం కన్నా గారిని ఏఐకేఎంఎస్ నాయకుల్ని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మౌనం పాట जोहार कामरेड धर्माना के जोहार, जोहार कामरेड धर्माना के जोहार, जोहार कामरेड धर्माना के जोहार, साधिस्तान साधिस्तान धर्मनगर आशियाలను సాధిస్తాం साधिस्तान साधिस्तान धर्मनगर आशियाలను కూర్చోండి. ఈ ధర్మన సభని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి నాతోటి సోదరులందరికీ అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు, ఆస్తి అంతకన్నా కాదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయమని అన్నారు. శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్య దైవమని తెలిపారు. కాంగ్రెస్ హిందువు శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు. యోగా గురించి మాట్లాడతాయి, దాని గురించి చెప్పడం జరిగింది. మన పేపర్లో బయకాడ చేసేది మనం వెళ్ళినప్పుడు ఆమె బయకాడ చేద్దాం, ఆమె బయకాడ చేద్దాం. ఇక రెండోది ఏదైతే రెండో తర్వాత ఈ రోడ్డు చూడడం జరిగింది. దాని తర్వాత మంచినీళ్ళ కార్యక్రమం
20 సంవత్సరాల నుంచి చెప్తాను, కొత్తగా ఏం రాలేదు ఇక్కడికి. మంత్రులు ఎప్పుడైతే 2 రోజులకు 3 రోజులకు ఆ లట్టను ఆన్ చేస్తారు, బంద్ చేస్తారు. ఒక్కొక్క నీళ్ళు ఏం చేస్తారు, ఆ నీళ్ళు వాళ్ళ ఇంట్లో పట్టుకున్న అర్థమవుతలేదు. ఈ నీళ్ళతో స్నానం చేస్తారా, కాలు కడుక్కుండా, లేకపోతే ఊరి ఇల్లు అడుగులో వాటికి తాగేందుకు అనుకున్నాను నీళ్ళు. అటువంటి పరిస్థితికి వెళ్ళి 1 నెల రోజులు వచ్చి నెల అయింది అంటుంది. అంటే నెలలో కొంచెం రోజులు అయింది, ఎన్నికైంది కానీ వాస్తవానికి పని మీద తెచ్చింది 11-12 తారీఖు. సో ఇవాళ 12వ తారీఖు సండే నాడు, ఆదివారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా 3 మున్సిపాలిటీలకు మంచిర్యాల, నస్పూరు, లక్షపేట 3 మున్సిపాలిటీలకు తాగునీరు, పోర్టేబుల్ వాటర్ కావాలంటే రాసుకోండి పర్ఫెక్ట్. పోర్టేబుల్ వాటర్ అంటే మినరల్ వాటర్ ఆరో ప్లాంట్ తర్వాత ఎట్లుంటే అంతకన్నా మంచినీళ్ళు తాగే ఏర్పాటు చేస్తున్నాం. రోజు 2 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మొదలుపెట్టినాక ఒక వారం రోజులు 15 నిమిషాలు ఎక్కువ తక్కువ నడుస్తాయి. ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ట్యాప్ ఉంటే అక్కడ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీ ద్వారా ప్రజలకు కోరేది ఒకటి ఏంటంటే, చెప్పి మీ ఇంట్లో బిందెల నీళ్ళని పట్టుకొని నీళ్ళు నల్ల ఓపెన్ చేసి పెట్టకుండా నీళ్ళు ఖరాబ్ నీళ్ళు వేస్ట్ అయితే దాన్ని మాత్రం ఒకవేళ మీరు అవసరం కూడా పట్టుకొని నల్లలు ఉంటే బంద్ చేసేది, సరిపోతే నీళ్ళు ఉంటాయి. ఈసారి ఎండాకాలంలో కానీ ఎప్పుడు కానీ గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో సంక్రాంతి సంబురాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాలలో గ్రామీణ సంస్కృతి అద్దం పట్టేలా రంగురంగుల రంగబిల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కార్యకలాపాలతో కనువిందు చేస్తున్నాయి. సంబరాలు చూసేందుకు వచ్చిన మహిళలు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు విశాఖపట్నం. ఈరోజు విశాఖపట్నంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఇక్కడ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నాము. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా ఆధునిక యుగంలో పాత మన సంప్రదాయాలు అన్ని కూడా మర్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అసలు సంక్రాంతి అంటే పచ్చని పళ్ళ పొలాలు, గంగిరెద్దులు, తెలుగింటి అమ్మాయిలు చక్కగా ఉండే ఆ వాతావరణం కనిపించని నేతృత్వంలో ఇటువంటి వాతావరణాన్ని విశాఖపట్నం సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మన తాతలు ముత్తాతలు ఆచరించిన సాంప్రదాయాన్ని మళ్ళీ మనం కూడా అధునాతన తరానికి చూపించి మళ్ళీ ఆ పద్ధతులు అందరూ ఆచరించే విధంగా ఉంటారని, ఇక్కడ ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మన పిల్లలకు కూడా చూపించాలి. నాటి తరమే కాదు, నేటి తరం కూడా నాటి తరాన్ని ఆచరిస్తారనేది అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే సంక్రాంతి సంబరాలు ఈ గ్రౌండ్స్ లో నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభావతి, నాది గాజువాక. ఇక్కడికి మేము కాంపిటీషన్ కోసమని వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాలు అంటే అందరికీ తెలిసిందే కదా. అమ్మమ్మ వాళ్ళ ఊరు, తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళి సంక్రాంతి అనగానే పిండి వంటలు, అరిసెలు, అలాగే కొత్త సంవత్సరం బియ్యం పండిస్తుంటారు, అలాగే చెరుకులు కూడా పండిస్తుంటారు. వీటి వల్ల మన తాతయ్యాల ఊరు వెళ్ళి సంక్రాంతి సంబరాలని బాగా జరుపుకుంటాము. ఇక్కడైతే చాలా చిన్న చిన్న ఇల్లులు బాగా డెకరేషన్ చేశారు. అలాగే తాటి ఎద్దులు, కోలాటాలు, నెక్స్ట్ తప్పుడు గుళ్ళు, హరిదాసులు, అలాగే చాలా కాంపిటీషన్స్ చాలా మంది వచ్చారు.
సిటీలో ఇలాంటివి ఎప్పుడన్నా చూసారా? ఇలాంటి ఇక్కడ బాగుందా? అలాగే ముగ్గుల పోటీలు, అలాగే మ్యాజిక్స్ అన్ని జరిగాయి. ఇలాంటివన్నీ పల్లెటూరులో మాత్రమే సహజం, సిటీలో ఎక్కడ ఏమీ జరగవు. ఇలాంటివన్నీ మనం చూడాలంటే మనం పల్లెటూరులో మన తాతయ్యల అమ్మమ్మల ఊరు వెళ్ళి విశాఖ నార్త్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సంబురాల్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం మార్పులు చేస్తున్నామని, 20 అసెంబ్లీ స్థానాల్లో మార్పు చేశామని తెలిపారు. నిన్న చేసిన మార్పుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా రైతు సోదరులకి, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి మీ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ విజయం సాధించడానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేసుకుంటూ పోతామని మా అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోగడ చెప్పిన దాంట్లో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న 20 అసెంబ్లీ స్థానాలకి, 5, 6 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులను మార్చారు. మీరు గమనించాల్సింది ఒకటే, పచ్చ మీడియా ఏ విధంగా అయితే ఎస్సీలని, బీసీలని మార్చేసి అందరినీ ఓసీ సీట్లు మార్చట్లేదు అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వాస్తవం కాదు అని నిన్న చేసిన మార్పు చేస్తూ అత్యధిక స్థానాల్లో ఉన్న ఓసీలను తీసేసి బీసీలని, ఎస్సీలను తీసుకున్నారు. సో ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.